ఏ దీపు, ఒక 10,000 ఉంటే ఇవ్వవే. అయితే వాణి నువ్వివ్వవే. 10,000? మా నాన్న వారానికి 100 రూపాయలు ఇచ్చి 100 సార్లు వాటి లెక్క అడుగుతాడు. ఏ దీపు, ఆ చైన్ ఇవ్వవే అన్నాడు కార్తీక్. ఓయ్, సంవత్సరం నుంచి ప్రేమిస్తుంటే ఆ తుప్పా సెదవుతో నన్ను పోల్స్తావా? నేను వాడే ఒకటే అంటావా అంటూ గుండెలు బాదుకుంటున్న కార్తీక్ చెంప చెల్లుమనిపించి, దీపిక అని అతను అరిచి, అరుపుకి ఆమె ఉలిక్కిపడి లేచి, ఏంటి కార్తీక్ అంది. అతని చూపుని అనుసరించిన అతని ఇష్టసఖి కాదు, కష్టసఖి. ఒకసారి నాతో వచ్చే, నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అని కాలేజ్ క్యాంపస్ అంతా వినిపించేలా చెప్పాడు కార్తీక్. పెళ్ళయి 6 నెలలు కావస్తుంది అని అంటుండగానే గొంతులో వెలక్కాయ పడినట్టు యమున వైపు చూసింది దీపిక. ఏ దీపు, ఏమైంది అని కార్తీక్ అంటుంటే ఇంకా గట్టిగా ఏడ్చేసింది. ఈయన పేరు కూడా కార్తీక్ అని ఆ కార్తీక్ అంటుంటే తన 2 చేతుల్లో ఉన్న గ్లాసులు కింద పడేసింది. హాయ్ అండి, హలో, అందరికీ నమస్కారం. స్టోరీ విన్న తర్వాత స్టోరీ నచ్చినట్లయితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ స్టోరీకి హైప్ ఇచ్చి కొన్ని పాయింట్లు అయితే కనుక యాడ్ చేయండి. మీలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ స్టోరీని షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతే, 5 గంటలకు అలారం ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది. ఆ పక్కనే మంచం మీద పడుకున్న 5 అడుగుల 11 అంగుళాల పొడవున్న మనిషి ఎడంచేతో దాన్ని ఆపి అతను కప్పుకున్న మందపాటి బ్లాంకెట్ తీసి పడుకున్నాడు. కాస్త లేచి తను జాగింగ్ షూస్ వేసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. అలా వచ్చిన ఆ మనిషి ఆ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్లోనికి వచ్చాడు. రోజూ వచ్చే పార్కైనా ఎవరితో మాట్లాడటం లేదు. ఎవరైనా అతని వైపు చూసి నవ్వినా అతనిని పట్టనట్టుగా తన పనిలో తను ఉండిపోయాడు. అలా ఆ పార్క్ గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్లు వేసేసరికి 2 గంటలయ్యింది. ఇక పరిగెత్తలేక నడవలేక అక్కడే ఉన్న బెంచ్పై కూర్చున్నాడు. బలంగా గాలి వీచేసరికి ఒంటికి పట్టిన చెమట వల్ల చాలా చల్లగా అనిపించింది అతనికి. ఒంటికి పట్టిన చెమట ఆరకముందే తిరిగి ఇంటికి పయనమయ్యాడు. షూస్ విప్పి షూస్ స్టాండ్లో పెట్టి అక్కడే దండానికి ఉన్న టవల్ భుజాన వేసుకుని తన గదిలోకి వచ్చాడు. అతను తన గదిలోకి వచ్చేసరికి మోకాళ్ళ పైకి వరకు వచ్చిన చీరతో ఒళ్ళు తెలియకుండా పడుకున్న ఆ అమ్మాయిని చూడగానే చిర్రెత్తుకొచ్చింది ఆ మనిషికి. దీపిక అని అతను అరిచి, అరుపుకి ఆమె ఉలిక్కిపడి లేచి, ఏంటి కార్తీక్ అంది గాబరా పడుతూ. అతను అదే ఆ కార్తీక్ ఆమె వైపు విసుగ్గా చూసి తిరిగి అతని చూపుని పక్కనే ఉన్న గడియారం వంక మళ్లించాడు. అతని చూపుని అనుసరించిన అతని ఇష్టసఖి కాదు, కష్టసఖి. అయ్యో, అప్పుడే ఏడైపోయిందా? మీరు జాగింగ్కి వెళ్ళేటప్పుడు లేపి ఉండాల్సింది అంది బెరుకుగా. ఆ మాటకి కార్తీక్ మొహం ఇంకా ఎర్రగా అయిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రతి గంటకి నా పనులన్నీ మానేసుకుని నీకు కాల్ చేసి ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్తూ ఉండనా అన్నాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది దీపిక. దీపిక, నాకు 9 గంటలకల్లా లంచ్ బాక్స్ రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే తెలుసుగా అన్నాడు. అని తల ఊపి వాష్ బేసిన్ దగ్గరికి వచ్చి మొహం వైపు నీళ్లు చిలకరించుకుని బయటికి వచ్చింది హడావుడిగా. ఆ పని మనిషి కూడా ఇప్పుడే సెలవు పెట్టాలా అనుకుంటూ చీపురు తీసుకుని ఇల్లు, వరండా, వాకిలి ఊడ్చేసి కల్లాపు జల్లి ముగ్గేసింది. ఆ తర్వాత వంటగదిలోకి అడుగుపెట్టింది. అక్కడ ఒక మినీ యుద్ధమే మొదలుపెట్టింది. ఇంకా వంటంతా అయిపోవచ్చింది అనగా కార్తీక్ తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వచ్చాడు. కార్తీక్ 5 నిమిషాలు వంట అయిపోవచ్చింది అంటున్న దీపిక మాటలు అస్సలు పట్టించుకోకుండా కార్ కీస్ తీసి బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ కారు స్టార్ట్ చేసినంత వరకు కార్తీక్ కార్తీక్ అంటూ అతను బతిమలాడుతూనే ఉంది దీపిక. కానీ కార్తీక్ మనసు కరగలేదు. కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. అతని అర్ధభాగం పంచుకున్న అర్ధాంగిగా అతని స్వభావం తెలిసిన ఒక నిట్టూర్పు విడిచి లోపలికి వచ్చింది. తాను లోపలికి వెళ్ళేసరికి పొయ్యి మీద కుక్కర్ 3వ సారి విజిల్ వేసింది. ఏంటి ఈ వేసేదేదో 5 నిమిషాలు ముందు వేయొచ్చు కదే అనుకుని సోఫాలో కూలబడింది దీపిక. ఒక్కసారిగా గతం తాలూకా జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి దీపికకి. ఏమో దీపు, కాలేజ్కి ఎక్కువ ఆబ్సెంట్ అయ్యాను అని నా రికార్డు కరెక్షన్ చేయలేదే, నీ రికార్డు కరెక్షన్ అయ్యిందా అని దీపును అడిగింది తన క్లాస్మేట్ వాణి. మనం క్లాస్కి వెళ్ళేంత వరకు సైలెంట్గా ఉంటూ అంటూ దించిన తల ఎత్తకుండా నడుస్తుంది దీపు. ఏ దీపు, ఏమైంది?
ఇప్పటిదాకా బాగానే మాట్లాడావు కదా. ఓహో, కార్తీక్ చూస్తున్నాడనా అడిగింది వాణి. నువ్వు నోరు ముయ్, క్లాస్కి పదా అని ముందుకు నడుస్తున్న దీపుకి ఎవరో అడ్డు వచ్చేసరికి తలెత్తి పైకి చూసింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి కా కా కార్తీక్, క్లాస్కి టైం అవుతుంది అని తడబడుతూ అన్నది. ఏయ్ ఏంటి కాకా కీకీ కేకే అని వాణి వైపు చూసి, ఏయ్ నా పేరేంటి అన్నాడు. కార్తీక్ అంది వాణి. గుడ్, దీనికి చెప్పు అన్నాడు కార్తీక్. ఏయ్ కార్తీకే అతని పేరు అంది వాణి. దానికి దీపిక తల ఇంకా కిందకు వంచేసి నేను క్లాస్కి వెళ్ళాలి అంది. హే, ఎప్పుడు ఉండి క్లాసే కదా, ఇంతకీ నేను చెప్పింది ఏం చేశావు అన్నాడు. కార్తీక్, నీకు ముందే చెప్పాను మా ఇంట్లో ఇలాంటివి ఇష్టం ఉండదు అని కార్తీక్ని తప్పించుకొని క్లాస్ వైపుగా అడుగులు వేస్తున్న దీపుతో, హే, నాకు మీ ఇంట్లో వాళ్ళ ఇష్టంతో పని లేదు, నీ ఇష్టమే కావాలి. నువ్వుంటే నాకు చాలా బాగుంటుంది, నువ్వంటే నాకు ఇష్టం. వీడు ఎలాంటోడో అనుకుంటున్నావేమో, ఒకసారి నాతో వచ్చే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అని కాలేజ్ క్యాంపస్ అంతా వినిపించేలా చెప్పాడు కార్తీక్. దీపు గతంలో నుంచి ప్రస్తుతంలోకి వచ్చేసింది. గదిలో ఉన్న మొబైల్ రింగ్ అయ్యేసరికి వెళ్ళింది అక్కడికి. అత్తయ్య కాలింగ్ అని స్క్రీన్ మీద చూడగానే సన్నగా వణికింది దీపిక. అలాగే ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అంది దీపిక. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడా గంభీరంగా అడిగింది ఆవిడ. హా అత్తయ్య అంది దీపిక. టిఫిన్ చేశాడా? మరి లంచ్ బాక్స్? లేదత్తయ్య. ఈరోజు ఏం చేశావు? లేటుగా లేచానత్తయ్య అంది భయపడుతూనే. అని అవతల నుంచి ఒక నిట్టూర్పు. దీపిక ఏమీ మాట్లాడలేదు. హలో దీపు, ఉన్నావా అని మళ్ళీ ఆవిడ గొంతే. హా అత్తయ్య చెప్పండి. నువ్వు తిన్నావా ఇంతకీ? ఇంకా లేదత్తయ్య, స్నానం చేసి తింటాను. సరే సరే, సాయంత్రం షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండు. అలాగే అత్తయ్య. మావయ్య టిఫిన్ తిన్నారా? లేదు, తింటున్నారు ఇప్పుడే. నేను ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను, నేను వచ్చే వరకు లేట్ చేయకుండా రెడీగా ఉండు అంటూ ఒక ఆర్డర్ జారీ చేసి, ఉంటానింకా, నువ్వు త్వరగా టిఫిన్ తిను అని పెట్టేసింది ఆవిడ. ఆవిడ ఫోన్ పెట్టేసిన తర్వాత దీపిక కూడా లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ తిందాం అని ప్లేట్లో టిఫిన్ పెట్టుకోగానే, ఈయన టిఫిన్ తిన్నారా లేదా అనుకొని ఇప్పుడు ఫోన్ చేసినా కరెక్ట్గా సమాధానం చెప్పరు అని అనుకుంటూనే కార్తీక్ కాల్ చేసింది. ఏంటి అని అవతల విసుగు చిరాకు కలగలిపిన స్వరంతో. టిఫిన్ చేశారో లేదో అని అంత బుద్ధున్న దానివి అయితే ఎండ నడినెత్తి మీదకు వచ్చే వరకు పడుకోకూడదు, పెట్టే ఫోను అని కసిరాడు. ఇది ముందే ఊహించిందే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు దీపిక. ఆ ఫోన్ పక్కన పెట్టి కొంత ఎంగిలిపడి సింక్లో ఉన్న సామాన్లు తోమేసి మళ్ళీ సోఫాలో చతికిలబడింది. కార్తీక్ వెళ్ళేసరికి వంట పని ఇంటి పని అయిపోయింది కాబట్టి అతను వెళ్ళాక ఏమీ తోచలేదు దీపికకి. పోనీ ఏదైనా ఉద్యోగమైనా చేద్దామంటే అది కార్తీక్కి ఇష్టం ఉండదు. ఏమీ తోచుక ఈనాడు పాత సండే మ్యాగజైన్ ముందు వేసుకుంది. అందులో అన్నీ చదివేసిన కథలే, తప్పక మళ్ళీ అవే చదువుతుంది. కాసేపు టీవీ ఆన్ చేసింది. అందులో అన్నీ చూసిన సినిమాలే. కాసేపు ఫోన్ తీసుకొని చూసింది. ఇక ఊసిపోక ఇంటి ముందు ఉన్న చిన్న గార్డెన్లోనికి వెళ్ళింది. వాటి మధ్యలో ఉన్న కలుపు మొక్కలు పీకి వాటి మధ్యలోనే కూర్చుండిపోయింది. వాటితో తన ఊసులన్నీ పంచుకుంది. అలా వాటి మధ్య కూర్చుని సమయం కూడా చూసుకోలేదు. కాసేపటికి గేట్ చప్పుడు అయ్యేసరికి అటువైపు చూసింది. కళ్ళజోడు సరిచేసుకుంటూ లోపలికి వస్తున్న వాళ్ళ అత్తయ్య గారిని చూడగానే నెత్తి మీద పిడుగుపడినట్టు అయ్యింది. దీపిక ఆవిడికి ఎదురెళ్ళి, అత్తయ్య, నేను వచ్చేదాన్ని కదా, మీరే వచ్చేసారే అంది. మీ మామయ్య భోజనానికి వచ్చారు, ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి అని ఇక్కడే డ్రాప్ చేయమన్నాను అని చెప్పి బయట 2 వీలర్పై ఉన్న అతన్ని చూసి, ఏమండి వెళ్ళండి ఇంకా అంది. మామయ్య లోపలికి రండి అంది దీపిక. లేట్ అయింది, వెళ్తాను దీపు అని వాళ్ళ అత్తగారి వైపు చూసి, యమున వెళ్ళొస్తాను, మీరు వెళ్తే కొంచెం చల్లబడ్డాక వెళ్ళండి అని చెప్పేసేసి వెళ్ళిపోయారు ఆయన. ఆయన వెళ్ళిన తర్వాత యమున దీపు వైపు చూసి, ఆ చెమటలేంటి, ఎండలో కూర్చున్నావా ఇప్పటి వరకు అని దీపు మొహం తుడుస్తూ అడిగింది ఆవిడ. అంటే పిచ్చి మొక్కలు పీకుతూ ఇక్కడ అంది దీపిక. ఎండలో అలాంటి పనులు, భోజనం చేశావా ఇంతకీ అని అదే గంభీరంగా అడిగింది ఆవిడ. అప్పుడే భోజనం ఇంకా నేను అంటూ ఉండగా ఆవిడ తన ఫోన్ స్క్రీన్ దీపికకి చూపించింది.
అయ్యో! అప్పుడే 2 అయిపోయిందా? నేనసలు చూసుకోలేదు అత్తయ్య అంది దీపిక. వెళ్ళు, వెళ్ళి త్వరగా భోంచెయి. సాయంత్రం మీ మావయ్య ఇంటికి వచ్చే టైంకి ఇంటికి వచ్చేయాలి మనం అని ఆవిడ అనడంతో తరువు గబగబా లోపలికి వెళ్ళి ప్లేట్‌లో అన్నం వడ్డించుకొని తినటం స్టార్ట్ చేసింది. దీపు భోజనం తింటుంటే యమున దండెం మీద బట్టలు తీసి మడతలు పెట్టింది. అవన్నీ మీకెందుకు అత్తయ్య? నేను చేస్తానులే అంది. ఆ మాటకి ఆవిడ దీపు వైపు ఒక సీరియస్ లుక్. అబ్బా! ఈ తల్లి కొడుకులు ఇద్దరు ఇద్దరే అని మనసులో అనుకుని సైలెంట్‌గా తింటుంది. దీపిక భోజనం చేసేలోగా ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేసింది. భోజనం చేసి చెయ్యి కడుక్కుంటూ ఉండగా జుట్టు చూడు ఎలా చిక్కు పెట్టేసుకున్నావో. మీ జనరేషన్‌కి ఇదొక స్టైల్. నూనె పెట్టుకోవటం లేదా? వెళ్ళి దువ్వెన నూనె తెచ్చుకో అని ఆవిడ అనటంతో వెళ్ళి దువ్వెన నూనె తెచ్చి యమునకి ఇచ్చింది దీపిక. ఆవిడ దీపు తలకి నూనె పెట్టి చిక్కు తీసి చక్కగా జడవేసింది. ఏ డ్రెస్ వేసుకున్నావు అని అడిగింది ఆవిడ. మొన్న మీరు తెచ్చారు కదా అత్తయ్య ఎల్లో శారీ అది అని దీపిక అంటుంటే మళ్ళీ ఆవిడ దీపికని కాల్చేసేలా చూస్తూ చీరెందుకు? వెళ్ళి మొన్న మ్యాక్స్లో తీసుకున్న టాప్ లెగ్గింగ్స్ ఉన్నాయిగా అవి వేసుకో అంది ఆవిడ. సరే అత్తయ్య అని గిరగిరా తల ఊపి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది దీపిక. కొంచెం చల్లబడ్డాక కాఫీ తాగి ఇంటి నుంచి బయలుదేరారు ఇద్దరు. అలా దీపికని ముందు బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళింది. అక్కడ దీపికకి ఐబ్రోస్ ట్రిమ్ చేయించింది. మళ్ళీ అక్కడి నుంచి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు ఇద్దరు. యమున దీపికకి అవసరమైన డ్రెస్సెస్, చీరలు, ఇన్నర్ వేస్తో సహా తీసుకుంది దీపికకి. షాపింగ్ అయిన తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకొచ్చి ఏం తింటావు అని అడిగింది ఆవిడ. మాటల్లో అదే కరుకుతనం మెయింటైన్ చేస్తూ. మధ్యాహ్నం తిన్నది తిన్నట్టే ఉంది కదా, ఏమీ వద్దు అంటున్న దీపిక మాటలు అస్సలు పట్టించుకోకుండా లోపలికి తనని తీసుకువెళ్ళి 2 శాండ్విచ్లు ఆర్డర్ ఇచ్చింది. అవి వచ్చేలాగా మెనూని తిరగేస్తూ దీపికతో పెళ్ళయి 6 నెలలు కావస్తుంది అని అంటుండగానే గొంతులో వెలక్కాయ పడినట్టు యమున వైపు చూసింది దీపిక. ఏంటి అలా చూస్తున్నావు? అడగరాంది ఏమైనా అడిగానా? 6 మాసాలు అవుతుంది మీ పెళ్ళయ్యి. ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తుంటే విశేషం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అసలు వాడికి దాని మీదైనా దృష్టి ఉందా అని ఆవిడ అడిగింది. విని ఒక్కసారిగా పొరపోయింది దీపికకి. ఆవిడ దీపిక తలపై తొడుతూ ఈ విషయం కూడా నేనే మాట్లాడినా వాడితో, నీకన్నీ నేనే చెప్పాలంటే ఎలా అంది ఆవిడ. అలాగే అత్తయ్య అంది దీపిక. సరే నేను ఇంకా ఇటు నుంచి వెళ్తాను, నువ్వు కార్తీక్ కాల్ చేసి నిన్ను పికప్ చేసుకోమను అంది యమున. చేస్తా అత్తయ్య అంది దీపిక. ఇంకెప్పుడు చేస్తావు? షాపింగ్ అయిపోయింది కదా, ఇంకేమైనా తీసుకోవాలా అని అడిగింది యమున. దానికి దీపిక కాదు అని తలూపింది. మరైతే చెయ్యి అని చేతులు కట్టుకుని నిలబడింది యమున. ఇంక తప్పక భయపడుతూనే కార్తీక్ కాల్ చేసింది దీపిక. హలో కార్తీక్, నేను షాపింగ్కి వచ్చాను, నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారా అన్నది దీపిక. మాట పూర్తవ్వకుండానే అసలు నీకు బుద్ధుందా? ఇక్కడ నేనేమో పొద్దుటి నుంచి పని చేస్తుంటే అక్కడ నువ్వేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నా పనులన్నీ మానుకో నేను డ్రాపింగ్ పికప్లు చేయాలా అని కార్తీక్ తిడుతుంటే ఆ తిట్లు వింటున్న బొమ్మలా నిలబడిపోయింది దీపిక. అది కార్తీక్ అత్తయ్య అని దీపిక ఏదో చెప్తుంటే యమున తన ఫోన్ తీసుకుని కార్తీక్, నేను దీపిక సిటీ సెంట్రల్కి వచ్చాము, నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను, నువ్వు దీపికని పికప్ చేసుకో అంది యమున. అమ్మ నాకు ఇక్కడ పని పాట లేదనుకున్నావా, లేకపోతే పని పాడు లేకుండా కూర్చున్నాను అనుకున్నావా అన్నాడు కార్తీక్. నాకు అదంతా తెలీదు, నువ్వు దీపుని పికప్ చేసుకున్నావు అంతే అంది యమున. అమ్మా నాకు గంట పట్టొచ్చు ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి అన్నాడు కార్తీక్. పర్లేదు ఇక్కడే వెయిట్ చేస్తాం అంది యమున. వీళ్ళిద్దరూ ఇంకా అంతకంటే ఎక్కువ అనుకోకుండా ఆయన బిజీగా ఉన్నారేమో, నేను ఒక్కదాన్నే వెళ్తానులే. దీపు మాట పూర్తి కాకముందే మళ్ళీ యమున తన వైపు ఒక లుక్. దాంతో దీపిక నోటికి చేయి అడ్డు పెట్టుకుని తల అటు ఇటు తిప్పింది. హలో కార్తీక్, దీపిక వెయిట్ చేస్తాను అంటుంది, వీలైనంత త్వరగా వచ్చేసే అంది యమున. అమ్మా ఇంకేదో అనలేపు ఫోన్ పెట్టేసింది యమున. ఫోన్ పెట్టేసిన తర్వాత దీపిక యమున వైపు చూస్తూ ఉంది. ఆ చూపులు గుచ్చుకున్న యమున తన ఫోన్ చూస్తూనే దీపు ఏమైనా అడగాలా అంది. అదత్తయ్య, నాన్న నన్ను కార్తీక్ గారిని కలిసి ఒకసారి ఇంటికి రమ్మన్నారు, చూడాలని ఉందంట అంది దీపిక.
ఈ మొండిగటం కదులుతుందా? మీ నాన్ననే వచ్చి ఉండిపోమ్మని ఇక్కడ, ఆయనకి మాత్రం మీరు తప్ప ఎవరున్నారు అని. మీ నాన్నతో నేను ఫోన్ చేసి మాట్లాడతానులే అంది యమున. దానికి దీపిక ఆవిడ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి, మావయ్య వచ్చేస్తారేమో అత్తయ్య, కార్తీక్ వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి అంది దీపిక. ఆ మాటకి ఆవిడ దీపిక మొహం కూడా చూడకుండానే, దీపిక నీతో ఇదే వచ్చింది, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ పాకిపోతావు, ఇదేదో మీ ఆయన దగ్గర చూపించవచ్చు కదా అంది. దాంతో దీపిక సైలెంట్. కార్తీక్ వచ్చే వరకు ఇద్దరూ ఆ మాల్లోనే టైంపాస్ చేశారు. కాసేపటికి దీపిక ఫోన్ రింగ్ అయింది. కార్తీక్ కాలింగ్. దీపిక ఫోన్ ఎత్తి హలో అంది. దీపిక నేను ఇక్కడ పార్కింగ్ దగ్గర ఉన్నాను రా అన్నాడు వారు మాట్లాడకుండా. వస్తూ మళ్ళీ దీపికని పూర్తిగా మాట్లాడనివ్వకుండా తన చేతిలో ఫోన్ లాక్కొని, కార్తీక్ బ్యాగులు బరువుగా ఉన్నాయి నువ్వు రా అంది యమున. షమ్మా అనుకొని మాడిపోయిన ఆమ్లెట్లా ఫేస్ పెట్టుకుని వచ్చాడు కార్తీక్. కార్తీక్ పైకి వచ్చేసరికి యమున ఒకటి షర్టు పట్టుకొని తన కాలి చెప్పు తీసి వాడి చెంప పగలగొడుతుంది. కార్తీక్ అది చూసి కంగారుగా యమున దగ్గరికి వెళ్ళి అమ్మా ఏమైంది అని అడుగుతాడు. ఆవిడ కొట్టినవాడు షర్టు వదిలేసి, ఇంకొకసారి అమ్మాయిల మీద కామెంట్ చేస్తే మామూలుగా ఉండదు పో అనేసరికి వాడు తుర్రుమని పారిపోయాడు అక్కడి నుంచి. కార్తీక్ విషయం అర్థమయ్యి దీపిక వైపు చూశాడు. అబ్బాయి కామెంట్ చేశాడంటే ముందు వెనుక చూసుకోకుండా వెళ్ళి వాడిని కొట్టడం కాదు, ముందు మన వాళ్ళకు ఎలా ఉందో చూసుకోవాలి అన్నాడు. కార్తీక్ మాటలకు దీపిక ఒకసారి తను చూసుకొని ఒళ్ళు కప్పేలా చున్నీ వేసుకుని సారీ అంది. యమున దీపికతో నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని కార్తీక్ వైపు తిరిగి, ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, అందులో వీడు ఒక్కడికే నీ పిల్లం అలా కనిపించింది అంటే వాడికి ఒళ్ళు కొవ్వెక్కి నాలుక బరువెక్కి ఇందులో దీపు తప్పేముంది అంది. ఇంకా యమునతో వాదించలేమని తెలిసిన కార్తీక్ పద అన్నాడు దీపికతో. దానికి దీపిక యమున వైపు చూసి మరి అత్తయ్య అని అడిగింది. మీరు వెళ్ళండి నేను వెళ్తానులే అంది ఆవిడ. ఆవిడని డ్రాప్ చేస్తాను అని కార్తీక్ ఫోర్స్ చేయలేదు. ఆవిడ కార్తీక్ దగ్గర నుంచి అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్తీక్ దీపిక పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కారులో కూర్చో అని ఎక్కడికో వెళ్ళాడు కార్తీక్. దీపిక కారులో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయింది. ఏ పిల్ల, సెకండ్ షో సినిమాకి వెళ్దామా? మీ ఇంట్లో కంబైన్డ్ స్టడీస్ అని చెప్పు, మళ్ళీ పొద్దున్నే మీ ఇంటి దగ్గరికి నేనే డ్రాప్ చేస్తానులే. కాలేజీకి వెళ్తుంటే ఆ కాలేజీ పిట్టగోడ మీద కూర్చున్న బ్యాచ్ కామెంట్ చేస్తుంటే దీపిక తల వంచుకుని అలాగే నడుస్తుంది. నిన్నే, కావాలంటే డబ్బులు ఇస్తా. దీపిక కళ్ళల్లో నీళ్లు. ఏంట్రా వాగుతున్నారు, ఒళ్ళు బలిసిందా అని అడిగింది వాణి. హే పాప, దాన్ని కామెంట్ చేస్తున్నాను, నిన్నేమీ అనట్లేదనా అన్నాడు వాడు. మిమ్మల్ని ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తా ఇప్పుడే అంది. వాణి ఏదో అంటుంటే వాళ్ళని రెచ్చగొట్టకే అని వాణి చెయ్యి లాక్కొని కాలేజ్ దగ్గరికి వచ్చేసింది దీపిక. కాలేజీలో ఎంటర్ అవ్వగానే ఎప్పట్లాగే దీపికకి ఎదురు వచ్చాడు కార్తీక్. దీపు, నేను చెప్పిన మాట విని ఏం చేశావు అంటున్న కార్తీక్ మాటలు పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్న దీపు చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని దీపిక వైపు చూశాడు. దీపిక కూడా తలెత్తి కార్తీక్ వైపు చూసింది. ఫస్ట్ టైం ఇద్దరు ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకోవటం. దీపిక కళ్ళు వర్షించాయి. దీపు ఏమైంది అని కార్తీక్ అంటుంటే ఇంకా గట్టిగా ఏడ్చేసింది. దీపిక ఏడుస్తుంటే గుండె ముక్కలైనట్టు అనిపించింది కార్తీక్కి. వెంటనే తనని గుండెపై అద్దుకున్నాడు. ఏమైంది బంగారం అని అడిగాడు. ఏం మాట్లాడలేదు దీపు, ఏడుస్తూనే ఉందలా. దీపిక చెప్పాలా లేదా అని వాణి వైపు చూసి ఏమైందే అని అడిగాడు. జరిగింది మొత్తం కార్తీక్ చెప్పింది వాణి. వాణి చెప్పింది విన్న తర్వాత కార్తీక్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతని గుండెపై ఉన్న దీపికకి పెరిగిన గుండె చప్పుడు లేచి అతని వైపు చూసింది. ఎక్కడున్నారు వాళ్ళు అని వాణిని అడిగాడు. వాళ్ళు ఉన్న వైపు వేలు పెట్టి చూయించింది వాణి. కార్తీక్ అటువైపు చూసి దీపు రా నాతో అన్నాడు కార్తీక్. అని తల అడ్డంగా ఊపి నువ్వు కూడా వెళ్ళొద్దు అన్నట్టుగా కార్తీక్ చేయి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు నన్ను వదలకపోతే వాడికి కాదు నీకు పడతాయి దెబ్బలు అంటూ కార్తీక్ దీపిక మీద కళ్ళు ఎర్రగా చేసి చూసేసరికి కార్తీక్ చెయ్యి వదిలేసింది తను. దీపిక కార్తీక్ చేతిని వదలగానే పక్కనే పడి ఉన్న రాటు తీసుకుని ఆవేశంగా దీపికని కామెంట్ చేసిన వాళ్ళ వైపు వెళ్ళాడు కార్తీక్. ప్రతివాడు అమ్మాయిని కామెంట్ చేసేసరికి సినిమా హీరో అయిపోతాడే,
ఇందాక దీపికాని కామెంట్ చేసిన వాడి మాట పూర్తి కాకముందే ఆ రాడ్ తీసుకొని వాడు గోవ పగిలేలా కొట్టాడు కార్తీక్. కార్తీక్ కొట్టిన దెబ్బకి వాడి కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కింద పడిన వాడిని ఇంకా చితక్కొట్టేశాడు కార్తీక్. కింద పడ్డోడు ఒంట్లో రక్తం నీళ్ళలా కారుతుంటే దీపికకి భయం వేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుంది. ఏయ్ వదలవి నన్ను అని దీపిక దగ్గర నుంచి తన చేయిని విసుగ్గా తీసుకున్నాడు. కార్తీక్ వచ్చేయ్ అంది దీపిక. దీపిక అంత గట్టిగా మాట్లాడటం అదే ఫస్ట్ టైం ఏమో. దాంతో మారు మాట్లాడకుండా వచ్చేసి దీపిక బ్యాగ్లో వాటర్ బాటిల్ తీసి మొహం కడుక్కుంటూ తింగర్ మాలో కొందాల్లా ఎవడు ఏమంటే అది పడటమేనా, వాణ్ణి అలా అంటుంటే లాగిపెట్టి కొట్టగా మొహం మీద నీళ్లు చిలకరించుకుంటూ అన్నాడు కార్తీక్. అలా అయితే నేను ఫస్ట్ కొట్టు ఉండేదాన్ని నేనేమో సన్నగా గొనిగింది. అంటే వాడు నేను ఒకటేనా మరి కాదా? ఓయ్ సంవత్సరం నుంచి ప్రేమిస్తుంటే ఆ తుప్పా సెదవుతో నన్ను పోల్స్తావా? ఏమన్నాడు వాడు నిన్ను హా అని వాణి వైపు తిరిగి ఏమన్నాడో వాడు దీన్ని అడిగాడు. సినిమాకు వస్తే అని వాణి చెప్తుంటే సెకండ్ షో సినిమాకు వస్తావా అని అడిగాడు. నేను ఎప్పుడైనా అడిగాను నిన్నలా? కనీసం కాలేజ్ నుంచి బస్ స్టాప్ వరకు కూడా రమ్మని కూడా అడగలేదే. సంవత్సరంగానూ నేను నీ వెంట పడుతున్నానని నీకు తెలుసా? నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఏ రోజైనా నిన్ను కనీసం ఒక ముద్దు అడిగానా? అట్లీస్ట్ హగ్ అయినా అడిగానా? నన్ను ఆ బేవస్ వెదతో పోల్చావా? ఆ దరిద్రుడు వస్తావంటే వాడిని తిరిగి కొట్టకపోగా నేను వాడే ఒకటే అంటావా అంటూ గుండెలు బాదుకుంటున్న కార్తీక్ చెంప చెల్లుమనిపించి వస్తావా అని వాడు ఒక్కసారి అన్నాడు. నువ్వు 100 సార్లు అన్నావు అని విసురుగా క్లాస్ వైపుగా నడిచింది దీపిక. గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చేసింది. లైట్గా విండో షీల్డ్ ఓపెన్ చేసి కూర్చున్న దీపిక దగ్గరికి సిస్టర్ అంటూ ఇందాక మాల్లో తనని కామెంట్ చేసిన అబ్బాయి వచ్చాడు. వాడిని చూడగానే దీపిక కంగారుగా షీల్డ్ క్లోజ్ చేయబోతుంటే సిస్టర్ నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను అన్నాడు వాడు. అయినా కూడా దీపిక విండో క్లోజ్ చేస్తుంటే వాడు విండో షీల్డ్పై చేతులు పెట్టి ప్లీజ్ సిస్టర్ మీరు నన్ను క్షమించకపోతే నన్ను అని వాడు ఏదో చెప్తుంటే విండో క్లోజ్ చేయటం ఆపేసి వాడి వైపు ఆశ్చర్యంగా చూసింది. సిస్టర్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, క్షమించాను అని ఒక్క మాట చెప్పండి అని వాడు ప్రాధేయపడుతుంటే ఏదో ట్రాన్స్లో ఉన్న దీపిక వెళ్ళు అనేసరికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వెంటనే కళ్ళకి గర్గల్స్ పెట్టుకొని అక్కడికి వచ్చాడు కార్తీక్. డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకున్న కార్తీక్ని చూస్తూ కార్తీక్ ఇందాక నన్ను కామెంట్ చేసిన వాడిని కొట్టారా మీరు అని అడిగింది దీపిక. నేనేమైనా వీధి రౌడీనా లేక నీ బాడీ గార్డ్నా నిన్ను కామెంట్ చేసిన వాడిని వెళ్ళి కొట్టడానికి అనేసి కార్ స్టార్ట్ చేశాడు కార్తీక్. నిజమే కార్తీక్ ఆ పని చేయడు అని బాగా తెలుసు దీపికకి. కానీ అతను కొట్టింది ఎవరు? వెనక్కి వాలి మళ్ళీ కళ్ళు మూసుకుంది. కార్తీక్ గేర్ రాడ్ మారుస్తుంటే దీపిక కాలికి తగిలింది. ఆ స్పర్శ తగలగానే ఒళ్ళంతా జువ్వుమన్నట్టు అయ్యి మొహంలో సిగ్గు ముంచుకొచ్చింది తనకి. మళ్ళీ ఇంకోసారి టచ్ అయింది. అయినా సరే కాలు అక్కడి నుంచి జరపలేదు దీపిక. అలా ఇంకోసారి కార్తీక్ కావాలనే చేస్తున్నాడో అనుకొని చాలా సంబరపడిపోయింది దీపిక. మళ్ళీ ఇంకోసారి కార్తీక్ చేతికి తగిలేసరికి తెలియట్లేదా కొంచెం జరిగి కూర్చో అని కార్తీక్ గద్దించేసరికి గేర్ రాడ్కి దూరంగా కాలు పెట్టి సర్దుకొని కూర్చుంది దీపిక. కాసేపటికి కార్ ఆగినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచి చూసింది దీపిక. అప్పటికే కార్తీక్ కారు దిగి డిక్కీలో ఉన్న బ్యాగ్స్ బయటికి తీస్తున్నాడు. దీపిక కూడా కారు దిగి కార్తీక్ చేతిలో నుంచి 2 బ్యాగులు తీసుకుని లోపలికి వెళ్ళింది. కార్తీక్ ఆ బ్యాగ్స్ అక్కడే సోఫాలో పడేసి ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చున్నాడు. దీపిక తెచ్చిన డ్రెస్సులన్నీ వార్డ్రోబ్లో సర్ది కిచెన్లోనికి వెళ్ళి వంట పని మొదలుపెట్టింది. కిచెన్లో వంట చేస్తున్నంతసేపు ఒక్కసారైనా కార్తీక్ తనని చూడకపోతాడా అనుకుంది దీపిక. కాసేపటికి ఏమైందో దీపిక వైపు చూశాడు కార్తీక్. అతని చూపులో ఏం అర్థమైందో ఏమో వస్తున్నా కార్తీక్ అని హాల్లోకి వచ్చి మెస్ డోర్ క్లోజ్ చేసి హిట్ స్ప్రే చేసింది హాల్లో అంతా. అలాగే ఆ కిచెన్ డోర్ కూడా వెయ్యి, అట్నుంచే వస్తున్నాయి దోమలు అన్నాడు కార్తీక్. అలాగే కిచెన్లోనికి వెళ్ళి అటుపక్క డోర్ కూడా వేసేసింది దీపిక. కిచెన్ వైపు మెష్ డోర్ లేకపోయేసరికి మెయిన్ డోర్ క్లోజ్ చేసింది. దీపిక ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేని ఆ కిచెన్ మొత్తం మూసేసరికి దీపిక ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. ఇంక త్వరగా వంట ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి కార్తీక్ దగ్గరికి వచ్చి డిన్నర్ చేస్తారా అని అడిగింది.
నోటితో వద్దు అని చెప్పేంత తీరిక లేక తల అడ్డంగా ఊపాడు కార్తీక్. ఒక్కతే తినే అలవాటు లేని దీపిక కూడా వచ్చి కార్తీక్ పక్కన కూర్చుని టీవీ ఆన్ చేసింది. ఇంతలో కార్తీక్ ఫోన్ రింగ్ అయితే ల్యాప్టాప్ నుంచి మొహం తిప్పకుండానే అమ్మా చెప్పు అన్నాడు అదే మాడిపోయిన ఆమ్లెట్ ఫేస్తో. అవతల యమున ఏం చెప్పిందో, ఆయన ఏమైనా చిన్నపిల్లడా, స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి రావటం కూడా తెలీదా అని అరుస్తూ అడిగాడు కార్తీక్. మళ్ళీ అవతల యమున మాట్లాడింది. చా, నన్ను ఈ ఇంట్లో పని పాట లేనోడి కింద జమ కట్టారు అని ఫోన్ దీపికకి ఇచ్చి అమ్మ మాట్లాడుతుందంట అన్నాడు కార్తీక్. నీతో మాట్లాడుతుంది అనగానే చిన్నగా భయం వేసింది దీపికకి. హలో చెప్పండి అత్తయ్య అంది దీపిక. దీపు, మీ నాన్నతో మాట్లాడాను, రేపొద్దున్నే వస్తారంట. నేను కార్తీక్ చెప్పాను. అయినా నువ్వు వదలకుండా వాడిని రేపొద్దున్నే రైల్వే స్టేషన్కి పంపించు అంది యమున. సరే అత్తయ్య, నేను కార్తీక్ గారితో చెప్తాను అంది దీపిక. మంచిది, భోజనం అయిందా ఇద్దరిది అని అడిగింది యమున. ఇంకా లేదత్తయ్య, ఆయన ఏదో వర్క్ చేసుకుంటున్నారు అనేసరికి కార్తీక్ చంపేసేలా చూశాడు దీపిక వైపు. తను ఏం చెప్తుందో అర్థం చేసుకునేలోగా దీపిక చేతిలో ఫోన్ లాక్కొని, అమ్మ జస్ట్ ఒక మెయిల్ సెండ్ చేయాల్సి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేశాను, నువ్వు ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లాస్ పీకొద్దు అని అవతల ఫోన్ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసి అది విసురుగా దీపిక చేతిలో పెట్టి, ఒక్క పని కరెక్ట్గా చేయవా, నువ్వు చిన్నపిల్లవ అనుకుంటున్నావా? నువ్వేమి చిన్నపిల్లవ కాదు, నీకు పెళ్ళయింది, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండటం నేర్చుకో. ఇలా సిల్లీ మిస్టేక్స్ చేసి నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనుకునేలా చెయ్యకు అని తన మొబైల్ దీపిక చేతిలో పెడితే ఛార్జింగ్ పెట్టి వెళ్ళి అన్నాడు. కార్తీక్ చేతిలో ఫోన్ తీసుకుని ఛార్జింగ్ కనెక్ట్ చేసి టీవీ చోటులో మునిగిపోయింది. మళ్ళీ కాసేపటికి కార్తీక్ ల్యాప్టాప్ క్లోజ్ చేయడం చూసి అన్నం వడ్డించమంటారా అని అడిగింది. ఫ్రెష్ అయి చేస్తాను, ముందు స్నానానికి నీళ్లు పెట్టు అని షర్టు బటన్స్ తీస్తూ చెప్పాడు కార్తీక్. దానికి దీపిక సరే అని తల ఊపి టవల్ తీసుకుని వెళ్ళి బాత్రూమ్ హ్యాంగర్పై వేసి బకెట్ పెట్టి వాటర్ ట్యాప్ ఆన్ చేసి కార్తీక్ డిన్నర్లోకి ఆమ్లెట్ వేయడానికి కిచెన్లోనికి వెళ్ళింది. ఉల్లిపాయలు కట్ చేస్తున్న దీపికని ఏ దీపిక అంటూ పిలిచాడు. లేదు అరిచాడు కార్తీక్. ఏంటి కార్తీక్ అంత దీపిక వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి. ఇందాక స్నానం చేసింది నువ్వు కదా, సోప్ అరిగిపోయినప్పుడు కొత్త సోప్ పెట్టాలని కూడా తెలీదా అంటూ వాష్రూమ్ నుంచి అరవటం స్టార్ట్ చేశాడు కార్తీక్. కార్తీక్ ఆ తిట్లు ఇంకా ఫినిష్ చేయకముందే కార్తీక్ సోప్ అందించింది దీపిక. రేపతీన ఆ సోపును చూసి నా పాలిట గుద్దిబండలా తయారయ్యావు అనుకున్న కార్తీక్ మాటలు దీపిక చెవిన పడ్డాయి. ఆ మాటలు విని దీపిక ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళి పొయ్యి మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసింది. కార్తీక్ ఫ్రెష్ అయి వచ్చాక డిన్నర్ చేస్తూ ఆ కూరకి వంకలు పెడుతూ ఇంకా చాలా మాటలు అన్నాడు. ఆ రోజు వాటా తిట్లు పూర్తయి తర్వాత బెడ్రూమ్కి వచ్చారు ఇద్దరు. కార్తీక్ అక్కడ కూడా అంతే, దీపిక ఫీలింగ్స్తో అస్సలు పట్టించుకోకుండా తన మానాన తను చేసుకుంటూ పోయి తర్వాత దీపిక ఎడమొహంగా పక్కకి ఒరిగి పడుకుని పోయాడు. కార్తీక్ పడుకున్నాక దీపికకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఏవో బరువైన ఆలోచనలు గుండెలో భారంగా తోచాయి. కాసేపటికి ఆ రోజు లేటుగా లేవటం గుర్తొచ్చి, అమ్మో లేటుగా పడుకుంటే మళ్ళీ పొద్దున్నే లేవలేను అని బలవంతంగా కనురెప్పలు మూసి నిద్రపోవడానికి ప్రయత్నించింది. అలా అయినా పడుకునేసరికి క్యాలెండర్లో రోజు దాటిపోయింది. అలా పడుకున్న దీపికకి 3 గంటలకు సడన్గా మేలుకు వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళొచ్చి కాసిన మంచినీళ్ళు తాగి పడుకుందాం అనుకుంటే మళ్ళీ ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అలా 4 అయిపోయింది. ఇంకా మళ్ళీ అప్పుడే పడుకుంటే 5 గంటలకు మెలకువ రాదు అని ఇంకా పడుకోకుండా మంచం మీద అటు ఇటు దొర్లి 5 గంటలకు అలారం మోగేసరికి కార్తీక్తో సహా లేచింది దీపిక. కార్తీక్ జాగింగ్ పూర్తి చేసుకుని సోఫాలో కూర్చొని షూ లేసు విప్పుతున్న కార్తీక్తో, కార్తీక్ మా నాన్న స్టేషన్కి వచ్చేశారు అంట, ఇప్పుడే ఫోన్ చేశారు అంది దీపిక గుమ్మం దగ్గర నుంచొని. ఆ మాటకి కార్తీక్ దీపికాని కాల్ చేసేలా చూసి కాలు షూ లేస్ మళ్ళీ కట్టుకొని కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళాడు. కార్తీక్ అలా వెళ్ళాడో లేదో యమున ఫోన్ చేసింది దీపికకి. హలో దీపు, స్టేషన్కి వెళ్ళాడా వాడు అని అడిగింది. అత్తయ్య ఇప్పుడే వెళ్ళారు అంది దీపిక. సరే వాడు వచ్చేలోపు ఇంకో బెడ్రూము రెడీ చేసి ఉంచు అంది ఆవిడ. అలాగే అత్తయ్య అని ఫోన్ పెట్టేసి యమున చెప్పినట్టే వాళ్ళ నాన్న కోసం రూమ్ రెడీ చేయడానికి వెళ్ళింది. వాళ్ళ నాన్న వస్తున్నాడు అనగానే దీపిక సంతోషం అంతా ఇంత కాదు. యమునికి మనసులో 100 సార్లు థ్యాంక్స్ చెప్పుకుందేమో. రూమ్ రెడీ చేసిన తర్వాత ఇంటి నుంచి బయటికి కాలు కాలిన పిల్లలా తిరుగుతూ ఉంది.
ఏ కార్ హారన్ వినిపించినా కార్తీక్ ఏమో అనుకుంది. ఆఖరికి 2 వీలర్ హారన్ వినిపించినా అది కార్తీక్ ఏమో అనుకుంది. గోడ గడియారం వైపు పదే పదే చూస్తూ వీళ్ళు ఇంకా రాలేదేంటి? కారేమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదా కార్తీక్ వెళ్ళటం ఆలస్యమయ్యి నాన్న ఆటోలో వస్తున్నారా? ఆయన కోసం కార్తీక్ స్టేషన్లో వెతుకుతున్నారా? ఒకసారి ఫోన్ చేస్తే సరే అని తన ఫోన్ తీసి కార్తీక్ కాల్ చేసింది దీపిక. డ్రైవింగ్లో ఉన్న కార్తీక్ దీపిక కాల్ అటెండ్ చేసి హలో అన్నాడు కటువుగా. అప్పటి వరకు వాళ్ళ నాన్న వస్తున్నాడన్న సంతోషంతో ఉన్న దీపిక కార్తీక్ కరుకు మాట వినగానే సైలెంట్ అయ్యి అది కార్తీక్ ట్రైన్ నాన్న అని తడబడుతూ అడిగింది. దారిలో ఉన్నాం, ఈలోగా ఫోన్ చేయాలా? ఫోన్ పెట్టేయ్ అన్నాడు కార్తీక్. దీపిక వాళ్ళ నాన్న వచ్చే వరకు ఇంట్లో నుంచి బయట నుంచి లోపలికి కాలు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. కాసేపటికి ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు అయ్యేసరికి దీపిక బయటికి వచ్చి గేట్ తీసింది. ఏమా, కార్తీక్ వాళ్ళు రాలేదా ఇంకా అని అడిగారు లోపలికి వస్తున్న దీపిక మామగారు ప్రభాకర్ గారు. ఫోన్ చేశారు మావయ్య, దారిలో ఉన్నారంట అంది దీపిక. ప్రభాకర్ గారి వెనకాలే వచ్చిన యమున దీపును చూసి ఇంకా రెడీ అవ్వలేదా? పద తలంటి పోస్తాను అంది యమున. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు దీపికకి. కానీ ఆ ఇంటికి వచ్చి ఎందుకు ఏమిటి అని అడిగితే పద్ధతిగా ఉండదు అని వదిలేసిన దీపిక వాళ్ళ అత్తగారితో కలిసి వెళ్ళింది. యమున దీపికకి ఒంటికి టవల్ చుట్టి నలుగు పెట్టి కుంకుడుగాయలతో తలంటి పోసింది. ఇంకా ఉండబట్టలేక ఎందుకత్తాయి ఇప్పుడు అంది దీపిక. ఎందుకేంటి, రోజు ఏమైనా చేస్తావా? సంవత్సరానికి ఒక్కరోజు కదా అని తన స్టైల్లో అదమాయించింది యమున. అప్పుడు కానీ ట్యూబ్లైట్ వెలగలేదు దీపికకి. నిన్న యమున ఎందుకంత పర్టికులర్గా షాపింగ్కి తీసుకువెళ్ళిందో, పొద్దున్నే వాళ్ళ నాన్నని ఎందుకు ఇక్కడికి రప్పించిందో అని, ఆ రోజు తన బర్త్డే అని. మళ్ళీ గుమ్మం దగ్గరే కారు ఆగిన చప్పుడు. కార్తీక్ వచ్చేసారేమో అత్తయ్య అంది దీపిక. వచ్చుంటాళ్లే, కానీ నువ్వు కళ్ళు తెరవకు, కంట్లో పులుసు పడుతుంది అంటూ పులుసు పోసి డ్రెస్ తీసి బయట పెడుతున్నా త్వరగా వేసుకునిరా, ఈలోపు సేమియా చేస్తాను అని చెప్పి చేతులు కాళ్ళు కడుక్కొని బయటికి వచ్చేసింది యమున. దీపిక బయటికి వచ్చిన యమునని తీసి ఉంచిన డ్రెస్ వేసుకుని బయటికి వచ్చిన దీపు కళ్ళు ఎవరికోసమో వెతికాయి. దీపు బాగున్నావా అమ్మా అన్న గొంతు విని అటు పక్కకు తిరిగి నాన్న అంటూ గువ్వలా ఆయన దగ్గరికి చేరుకుంది. ఎలా ఉన్నావు దీపు అని అడిగారు దీపు వాళ్ళ నాన్న రామకృష్ణ గారు. నాకేం నాన్న, చాలా బాగున్నాను అంది దీపు. రామకృష్ణ గారు ఆ మాటకి ఎంత సంబరపడ్డారో ఆయనకే తెలుసు. దీపు, రేపంతా మీ నాన్నతోనే ఉంటావు, కానీ ముందు వెళ్ళి ఆయన్ని ఫ్రెష్ అవ్వనివ్వు అని రామకృష్ణ గారి వైపు చూసి వెళ్ళండి అన్నయ్య గారు అని దీపు వైపు చూసి దేవుడికి దండం పెట్టుకొని రా వెళ్ళి అంది యమున. ఆవిడ చెప్పినట్టుగానే దీపు దేవుడి గదిలో దండం పెట్టుకోవడానికి నైవేద్యం పెట్టి టైంకి గ్లాస్లో సేమియా పోసి తీసుకొచ్చింది యమున. దీపు అది దేవుడికి నివేదించి హారతి ఇచ్చింది. ఆ హారతి యమునకు చూపించింది దీపిక. యమున ఆ హారతి కళ్ళకద్దుకొని హ్యాపీ బర్త్డే దీపు అని దీపు చెంప నిమిరి అక్షింతలు తీసుకువెళ్ళి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో అంది యమున. థ్యాంక్ యూ అత్తయ్య అని మామయ్య అంటూ ప్రభాకర్ గారిని పిలిచింది. ఆయన దేవుడి గదిలోకి వస్తూ హ్యాపీ బర్త్డే దీపిక అన్నారు. థ్యాంక్ యూ మామయ్య అని ఆయన చేతికి యమున అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాలికి నమస్కారం చేసుకుంది దీపిక. తర్వాత మా చేతిలో పిల్లోడో ఇచ్చేసి మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి అంది యమున. ఆ మాటకి దీపిక సిగ్గు మొగ్గలవుతుంటే ప్రభాకర్ గారి దీపికాని దగ్గర తీసుకుని తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టిన తర్వాత అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ చేతికి కూడా అక్షింతలు ఇచ్చి తన కాళ్ళకి దండం పెట్టుకుంది దీపిక. కాళ్ళు పట్టుకోవడానికి కింద కొంగితే కనీసం వద్దని కూడా వారించలేదు. దండం పెట్టుకుని కార్తీక్ కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో కనపడిన నవ్వు దీపికకి షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీ బర్త్డే అన్నాడు కార్తీక్. ఆ మాటకి ఎంతో మురిసిపోతుంది దీపిక. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు అంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు కార్తీక్. అతను వెళ్ళిన వైపే ఉసూరుమంటి చూసిన దీపిక భుజంపై చెయ్యి వేసి కిచెన్లో సేమియా ఉంది, అది గిన్నెలో వేసి అందరికీ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తా అని కార్తీక్ రూమ్కి వెళ్ళింది యమున. రామకృష్ణ గారు కూడా వచ్చాక ఆయనకి సేమియా బౌల్ ఇచ్చి ఆయన కాళ్ళకి కూడా దండం పెట్టింది దీపిక. చాలా పెద్దదానివైపోయావు దీపు,
అప్పుడే అంటూ ఆయన దీపు తల నిమిరారు. ఆడపిల్లంతే బావగారు, ఇట్టే ఎదిగిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభాకర్ గారు అన్నారు. దీపు ఆయన వైపు చూసి నవ్వి, సేమియా తీసుకోండి మావయ్య అని ఆయన చేతిలో గ్లాస్ బౌల్ పెట్టింది. బియ్యంకులు ఇద్దరు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే యమున కార్తీక్తో మాట్లాడుతుంది. లీలగా వాళ్ళ మాటలు వినపడుతున్నాయి దీపికాకు. అమ్మా, ఇలా పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటివి ఆర్భాటాలకు పోయి ఆఫీస్కి లీవ్ పెడితే తినటానికి కూడా కరువు వస్తుంది అంటాడు కార్తీక్. ఒక్కరోజు సెలవు పెడితే తిండికి గుడ్డకి కరువేమీ వచ్చేదు. అంత అర్జెంట్ అయితే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో అంది యమున. నీ మాట మేము వినడమే కానీ మా మాట వినేదే లేదా అమ్మా? ఎందుకు ఇలా నన్ను విసిగిస్తున్నావు? నువ్వు ఇలా చేస్తావని తెలిసి ఉంటే ఈ పెళ్ళే చేసుకునేవాడిని కాదు అన్నాడు కార్తీక్. మెల్లగా. దీపు వింటే బాధపడుతుంది. కనీసం ఈరోజైనా తనతో కొంచెం నవ్వుతూ మాట్లాడు, తనని బాధ పెట్టకు అంది యమున. బాధపడితే ఏంటంట? తేలిగ్గా అనేశాడు కార్తీక్. కార్తీక్, నీతో వాదించే ఓపిక తీరిక నా దగ్గర ఏమాత్రం లేవు. ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు అంతే. ఇంకో విషయం, ఈరోజు దీపు నువ్వు ఒక్క మాట కూడా అనటానికి వీల్లేదు, అర్థమైందా అంది యమున. అయితే ముందు తనని సరిగ్గా పని చేయమను అన్నాడు కార్తీక్. ఈరోజు ఇంట్లో పనంతా నేనే చేస్తానులే అంది యమున. అమ్మ అని అనుకుంటూ తను తీసిన ఫార్మల్ షర్ట్ లోపల పెట్టేసి టీషర్టు ట్రాక్ ప్యాంట్ వేసుకొని బయటికి వచ్చాడు కార్తీక్. కార్తీక్ మాటలు విన్నా కూడా దీపిక ఏమీ ఎరగనట్టు వచ్చి, టిఫిన్ చేస్తారా అని అడిగింది. వాడు ఈరోజు వెళ్ళడంట ఆఫీస్కి. అయినా ఈరోజు ఇంట్లో పని నేను చూస్తాను, నువ్వు వాడు కలిసి గుడికి వెళ్ళిరండి అంది యమున. ఆ మాటకు దీపిక తల తిప్పి కార్తీక్ వైపు చూసింది. నువ్వు రెడీ అయితే వెళ్దాం అని ముక్తసరిగా చెప్పాడు కార్తీక్. నేను రెడీ కార్తీక్ అనడంతో ఇద్దరు గుడికి బయలుదేరారు. వాళ్ళు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి హాల్లో టీపాయ్ పైన కేక్ ఉంది. ఏమండి, క్యాండిల్ ఎక్కడా అంటున్న యమున లోపలికి వస్తున్న కార్తీక్ దీపికను చూసి, వచ్చారా? ఇప్పుడే ఫోన్ చేద్దామని అనుకుంటున్నా. రా దీపు, కేక్ కట్ చేద్దు కానీ అంది యమున. ఎందుకత్తయ్య ఇప్పుడు అవన్నీ అంది దీపిక. తనేమైనా చిన్నపిల్ల అమ్మా అన్నారు రామకృష్ణ గారు. కేక్ చిన్నపిల్లలే కట్ చేయాలని రూల్ లేదు కదా అన్నయ్య అని దీపు వైపు చూసి, ఏంటి చూస్తున్నారా, చేపట్టుకొని కట్ చేయించరా అని అడిగింది యమున. ఆ మాటకి దీపిక తల అడ్డంగా ఊపి యమున దగ్గరికి వచ్చి ఆవిడ చేతిలో నైఫ్ తీసుకుంది. ఆవిడ దీపిక చేతిలో నైఫ్ పెట్టి కార్తీక్ ఏదో సైగ చేసింది. కార్తీక్ కని కనపడకుండా ఒక్క నిట్టూర్పు వదిలి దీపిక చేపట్టుకొని కేక్ కట్ చేయించాడు. అంతా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. దీపిక కేక్ ముక్క తీసి కార్తీక్ నోటికి అందించింది. కార్తీక్ కూడా దీపికకి ఆ కేక్ తినిపించాడు. అప్పుడు అతని కళ్ళల్లోకి చూసింది దీపిక. అతని కళ్ళల్లో స్పెషల్ ఏమీ కనిపించలేదు. తర్వాత అంతా కూడా దీపికకి కేక్ తినిపించారు. అయిపోయింది నా బర్త్డే సెలబ్రేషన్స్ అని మనసులో అనుకొని ఆ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి తీయబోతే దీపు అంటూ పిలిచారు ప్రభాకర్ గారు. ఏంటి మావయ్య అంటూ దీపిక చేతిలో తలతలా మెరుస్తున్న జత వెండి పట్టీలు పెట్టారు ఆయన. వాటిని తడుముతూ థ్యాంక్ యూ మావయ్య అంది దీపిక. ఇవి తీసి బీరువాలో దాయటానికి తీసుకురాలేదు, డైలీ పెట్టుకుంటావని తెచ్చాను అన్నారు ఆయన. అలాగే మావయ్య అంది. కాసేపటికి రామకృష్ణ గారు దీపిక దగ్గరికి వచ్చి, దీపిక అమ్మ చైన్ పోయింది అని చాలా బాధపడ్డావు కదా, ఇదిగో అమ్మ మంగళసూత్రం తాడు చెడగొట్టి ఈ గాజులు చేయించాను, ఇవిగో అమ్మ అంటూ 2 జతల బంగారు గాజులు దీపిక చేతిలో పెట్టారు ఆయన. దీపిక వాటిని చూస్తూ ఒక క్షణం స్తబ్దతగా ఉండిపోయింది. కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఆ గాజులు చూస్తూ కాసేపు అలా ఉండిపోయింది. వాటిని వేళ్లతో తడుముతూ థ్యాంక్ యూ నాన్న అంది దీపిక. దానికి ఆయన అప్పుడే పరాయి వాడిని అయిపోయానా దీపిక అని అడిగారు. దానికి దీపిక చిన్నగా నవ్వి ఆయన్ని చిన్నగా హగ్ చేసుకుంది. దీపిక, ఇక్కడ కబుర్లతో కాలక్షేపం చేస్తే అక్కడ సినిమాకి టైం అయిపోతుంది అంది యమున. ఓహో, బర్త్డే స్పెషల్ సినిమానా అనుకుంది దీపిక మనసులో. కార్తీక్ రెడీ అయ్యావా అన్న యమున పిలుపుతో టీషర్ట్ జీన్స్ వేసుకుని కార్తీక్ రెడీ అయ్యి దీపిక వెళదామా అన్నాడు. హా అని యమున వాళ్ళ వైపు తిరిగి వెళ్ళొస్తాను అని చిన్నగా తల ఊపింది. క్షేమంగా వెళ్ళిరండి అన్నారు అంతా.
దీపిక వెళ్ళి కారులో కూర్చోగానే యమున కార్తీక్ని పక్కకు పిలిచి, సాయంత్రం 7 గంటల లోపు నువ్వు ఇంటికి వస్తే నా అంత చెడ్డత ఉండదేమో అంటున్న యమున మాటలకి విండో షీల్డ్ చిన్నగా తెరిచి కూర్చున్న దీపిక చెవిలో పడ్డాయి. యమున తన వైపు చూసేసరికి ఏమీ ఎరగనట్టు, తను ఏమీ వినిపించినట్టు కారులో అలా కూర్చుంది. నాకు నచ్చినట్టు ఉండే అవకాశమే లేదు ఈ ఇంట్లో. గొణుకుతూ వచ్చి కారు ఎక్కాడు కార్తీక్. ఇద్దరూ ముందు సినిమాకి వెళ్ళారు. ఆ తర్వాత లంచ్ టైం అయ్యేసరికి రెస్టారెంట్కి కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్తీక్ వాట్సాప్ చూస్తూ అన్నీ దీపికకి నచ్చినవే ఆర్డర్ పెట్టాడు. అతని పనికి చిన్నగా నవ్వుకుంది దీపిక. ఎందుకు నవ్వుతున్నావు? అదే సీరియస్ టోన్తో అడిగాడు కార్తీక్. ఏమీ లేదు, వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ చూసి అని తన ఫోన్ చూపించింది అనుకుని తన ఫోన్లోకి తల దూర్చేశాడు కార్తీక్. కార్తీక్ గారు తనని ఈరోజు ఏమీ అనడన్న నమ్మకంతో పిలిచింది దీపిక. ఏంటి అన్నాడు ఫోన్ నుంచి తల బయట పెట్టకుండా. ఈరోజు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అంది దీపిక. ఆ మాట కార్తీక్ గట్టిగా ఊపిరి బయటికి వదిలి మా అమ్మ కోసం అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఏం మనిషో అని మనసులో అనుకొని నా కోసం అని ఒక్క అబద్ధం చెప్పొచ్చు కదా, ఆ మాటకు జీవితాంతం మీ కాళ్ళ దగ్గర బతికేదాన్ని అంది దీపిక. నాకు అబద్ధాలు చెప్పడం బూటకపు ప్రేమలో వలకపోయటం అస్సలు రాదు అన్నాడు కార్తీక్. మరి ప్రేమంతా మనసులోనే దాచేస్తే మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలిసేది ఎలా మాస్టారు? టేబుల్పై తలవాల్చి కార్తీక్ వైపు చిలిపిగా చూస్తూ అడిగింది దీపిక. ఏం దీపిక, ఎటు ఆలోచిస్తున్నావు? ఫుడ్ చల్లారిపోతుంది, తిను అని కార్తీక్ మొహం మీద చిటికేస్తే కానీ తెలియలేదు దీపికకి తను కన్నది పగటి కళ అని. నేను ఈయన దగ్గర ఇంత ధైర్యంగా ఎప్పుడు మాట్లాడేది అనుకుని తిండి మీద దండయాత్ర మొదలుపెట్టింది దీపిక. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత కార్తీక్ కారులో అక్కడక్కడే రౌండ్స్ వేయటం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మ కోసం కార్తీక్ చేస్తున్న పనులు చూసి చాలా నవ్వొచ్చింది దీపికకి. చూస్తే కుళ్ళుకుంటాడు అని నవ్వలేదంతే. అలా అక్కడక్కడే తిరుగుతుంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కి టెర్రరిస్ట్ ఏమో అని అనుమానం వచ్చి కారు ఆపాడు. నేను టెర్రరిస్ట్ని కాదు అని చెప్పడానికి అదే ఆ కానిస్టేబుల్ ముందు ప్రూవ్ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చింది కార్తీక్కి. చివరికి తన ఐడెంటిటీని చూపిస్తే కానీ వదలలేదు ఆ కానిస్టేబుల్ కార్తీక్ని. చా, ఇదంతా నీ వల్లే. ఎప్పుడు చూసినా మా అమ్మ దగ్గర మాడుమొహం వేసుకుని ఉంటావు. నేను నిన్ను ఎక్కడ కష్టపెట్టేస్తున్నానో అని ఇలా నా ప్రాణం తోడేస్తుంది అన్న కార్తీక్ మాటలకి గుండె చివుక్కుమంది దీపికకి. అలా కార్ని సిటీ మొత్తం తిప్పి టెన్షన్గా 7 గంటలకి ఇంటికి తీసుకొచ్చాడు కార్తీక్. కార్తీక్ని చూసి యమున, ప్రభాకర్ వీడు ఎప్పటికి మారతాడో అని తల కొట్టుకున్నారు. ఇంటికి వచ్చిన దీపిక కిచెన్లోనికి రాపోతే యమున తనని వద్దని వారించి అక్కడి నుంచి పంపేసింది. చేసేది లేక దీపిక వాళ్ళ నాన్నతో కూర్చొని మాట్లాడటం అనేలోపు టవల్ అంటూ ఒకసారి, వేడి నీళ్ళంటూ ఒకసారి ఇలా 10 సార్లు తిప్పాడు కార్తీక్ దీపికని. ఆ తర్వాత అంతా ఒకేసారి డిన్నర్ కూర్చున్నారు. కార్తీక్ అక్కడ కూడా అంతే. పచ్చడి పెట్టలేదు అని, మంచినీళ్ళ గ్లాసు నిండుగా లేదు అని వాళ్ళ నాన్న ముందే తిట్టేశాడు దీపికని. యమున చూపులతో కార్తీక్ని కళ్ళతో కంట్రోల్ చేద్దాం అని ట్యూన్ చేసినా ఆవిడ తరం కాలేదు కార్తీక్ని మార్చడం. కళ్ళ ముందే కూతుర్ని అలా తిడుతుంటే ఆడపిల్ల ఇచ్చిన తండ్రిగా రామకృష్ణ చూస్తూ ఉన్నాడు తప్ప కార్తీక్ని ఏమీ అనలేకపోతున్నాడు. ఆడపిల్ల తండ్రిగా అది అతని నిస్సహాయత. దీపికను చూసి జాలేసింది అతనికి. తన కష్టాల్ని పంచుకోవడానికి తల్లి, తోబుట్టు కూడా లేకుండా అయిపోయింది అని అతని బాధ. పెళ్ళైన 8 నెలల నుంచి నేను ఇక్కడ చాలా బాగున్నాను నాన్న అని చెప్పేది. అంటే అది అబద్ధమా? ఒకవేళ ఇద్దరికీ ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? అదే విషయం దీపికని అడుగుదాం అనుకున్నాడు రామకృష్ణ. కానీ అత్తింటి వారి ముందు అడగటం సబబు కాదు అని ఊరుకున్నాడు. ఆ రాత్రి యమున, ప్రభాకర్ అక్కడే ఉండిపోవటం, దీపిక కూడా ఒంటరిగా దొరికిపోవడంతో అతనికి ఏ రోజు అడిగే అవకాశం రాలేదు. ఆ తర్వాత రోజు టిఫిన్లు అయిన తర్వాత కార్తీక్కి క్యారేజ్ పెట్టడంలో దీపికకి సాయం చేసి మరీ వెళ్ళింది యమున. కార్తీక్ కూడా ఆఫీస్కి వెళ్ళాక తీరిగ్గా కూర్చున్న దీపిక పక్కన కూర్చున్నారు రామకృష్ణ గారు. రామకృష్ణ గారు దీపికాని దగ్గర కూర్చోపెట్టుకొని, దీపు, అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారు కదా అని అడిగారు. అలా అంటావేంటి నాన్న? చూసావుగా నిన్న నా పుట్టినరోజు ఎంత ఆర్భాటంగా చేశారో. చిన్నప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేయించావే అని ఏదో సందర్భంలో ఆయనకి చెప్తే అది గుర్తు తెచ్చుకొని నిన్న నా చేత కేక్ కట్ చేయించారు ఆయన.
గుండెల్లో దుఃఖం గొంతులో కనపడనీయకుండా చెప్పింది దీపిక. మరి రాత్రి నీ మీద ఎందుకు నీతో అలా ప్రవర్తించారు అని అడిగారు మళ్ళీ. నాన్న ఏంటి నువ్వు ఎప్పుడూ అమ్మ మీద కోపడలేదా చెప్పు అని అడిగింది దీపిక. అది కాదు దీపు, అసలు అల్లుడు నిన్ను అని ఆయన ఏదో చెప్పే అంతలోనే నాన్న కార్తీక్ గారికి మనసులో ఏది దాచుకునే అలవాట్లేదు, ఏదైనా మొహం మీద చెప్పేస్తారు అంతే. ఆడపిల్ల తండ్రిగా నీ మనసులో కాస్తో కూస్తో భయం సహజం, కానీ నువ్వు ఇక్కడ భయపడేంత ఏమీ లేదు. అనవసరమైన భయాలు పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నాన్న అంది దీపిక. నువ్వు చెప్పేది నిజమైతే నేను చాలా సంతోషిస్తాను బంగారం, కానీ అబద్ధమైతే నువ్వు పడే ప్రతి బాధకి నేనే మూల్యం తీర్చాలి అన్నారు ఆయన. ఆ మాటకు దీపిక కాసేపు సైలెంట్ అయ్యి అలాంటిది ఏమీ లేదు నాన్న, నీ కూతురు నీ ఇంట్లో యువరాణి అయితే ఈ ఇంట్లో మహారాణి నాన్న, నా బంగారం కాదు, నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించొద్దు నాన్న అని ఆయన గెడ్డం బట్టి బతిమలాడింది దీపిక. దీపు తెలుసో తెలియకో నీకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక పని చేశాను. అప్పుడు నేను ఆ పని చేయకపోతే నువ్వింత హ్యాపీగా ఉండేదానివా? అందుకే పెద్దవాళ్ళ మాట వినాలి దీపు అన్నారు ఆయన. దీపు శూన్యంలోకి చూస్తూ అవును నాన్న, నువ్వు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అని. కాఫీ పెట్టిన నాన్న అంది దీపు. వద్దు దీపు, మళ్ళీ కాఫీ అంటే ట్రైన్కి లేట్ అవుతుంది, నేను ఇంకా బయలుదేరుతాను అన్నారు ఆయన. అదేం నాన్న అప్పుడే వెళ్తానంటున్నావు? ఈరోజంతా ఉంటే నీతో చాలా కబుర్లు చెప్దాం అనుకున్నా, నిన్ను కూడా నీతో గడిపింది లేదు కదా అంది దీపు. లేదు దీపు, ఎక్కడవక్కడే వదిలేసి వచ్చాను కదా, ఈసారి వచ్చినప్పుడు ఉంటాలే అన్నారు ఆయన. ఆయన వెళ్తాను అనగానే దీపిక మొహం బేలగా పెట్టి నాన్న ఈ ఒక్కరోజుకి ఉండు నాన్న ప్లీజ్ అని బతిమిలాడింది. దీపు నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, పోనీ నువ్వు నాతో వచ్చి 2 రోజులు ఉంటావా అడగనా అల్లుడుగానే అన్నారు ఆయన. నేను వస్తే ఆయనకి కుదరదు నాన్న, పోనీ సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత ఆయనకి చెప్పి వెళ్ళు అని అడిగింది దీపిక. ఆయన వచ్చేసరికి అంటే చాలా లేట్ అవుతుంది దీపు, నేను ఆయనకి ఫోన్ చెప్తాలే అని వెళ్తూ వెనక్కి తిరిగి నీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను అమ్మ అనుకొని నాతో చెప్పు దీపు అని దీపిక చెంపలు పట్టుకొని అన్నారు. అలాగే నాన్న అని ఆయన వెళ్ళే వరకు గేట్ దగ్గర ఉండి ఆయన ఆ వీధి దాటగానే లోపలికి వచ్చి రూమ్ డోర్ వేసుకుని మంచం మీద పడి బోరున ఏడ్చింది దీపిక. ఏడ్చి దీపిక గొంతు నొప్పి పుట్టింది. మనసులో బాధ ఏమాత్రం తగ్గలేదు. మంచం మీద పడుకొని ఏడుస్తున్న దీపికకి డ్రెస్సింగ్ టేబుల్పై వాళ్ళ నాన్న ఇచ్చిన గాజుల జత కనపడ్డాయి. అమ్మ చైన్ ఆ మాట దీపిక చెవుల్లో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా తన ఆలోచనలన్నీ వెనక్కి మళ్ళాయి. మళ్ళీ దీపిక తన ఆలోచనలతో గతంలోనికి వెళ్ళింది. ఏ దీపు, ఒక 10,000 ఉంటే ఇవే. క్యాంటీన్లో కూర్చొని వాణితో కలిసి చికెన్ పఫ్ తింటున్న దీపికాని అడిగాడు కార్తీక్. అమ్మో 10,000? ఆడపిల్లని నా దగ్గర అంత డబ్బులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ పఫ్కే డబ్బులు కూడా వాణి ఇచ్చింది అమాయకంగానే దీపు. అయితే వాణి నువ్వివే అని వాణిని అడిగాడు కార్తీక్. 10,000? మా నాన్న వారానికి 100 రూపాయలు ఇచ్చి 100 సార్లు వాటి లెక్క అడుగుతాడు, నా దగ్గర 10,000 ఎక్కడ అలా ఉంటాయి అంది వాణి. దాంతో కార్తీక్ గోలు కొరుకుతూ ఇప్పుడు ఎలా, ₹1 కూడా అరేంజ్ అవ్వలేదు అని దీపిక మెడవైపు చూశాడు. అక్కడ చూసిన కార్తీక్ వెంటనే ఏదో ఆలోచన తట్టి ఏ దీపు ఆ చైన్ ఇవే అన్నాడు కార్తీక్. ఏయ్ తులం చైన్ ఇది తాకట్టు పెడితే 40,000 వస్తాయి, 10,000 కోసం తీసుకుంటావా అని చైన్ని చేత్తో పట్టుకొని అంది దీపిక. అసలు నాకు 50,000 అవసరం, చాలా అర్జెంట్ దీపు, నా బంగారం కదూ ఇవ్వవే అన్నాడు కార్తీక్. కార్తీక్ ఇది మా అమ్మ చివరి జ్ఞాపకం, ఇది లేకుండా మా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాను నన్ను అని భయపడుతూ చెప్పింది దీపిక. దీపు ఇక్కడ ఇది మీ అమ్మ జ్ఞాపకం, కానీ అక్కడ మా అమ్మ ఆవేదన బంగారం, చాలా అర్జెంట్, కావాలంటే ఒక రోల్డ్ గోల్డ్ చైన్ తీసుకొస్తాను, మీ నాన్న దగ్గర మేనేజ్ చెయ్యి అన్నాడు కార్తీక్. రోల్డ్ గోల్డ్ అంటున్నావు అంటే ఇది అమ్మేస్తావా ఏంటి అని భయంగా అడిగింది దీపు. లేదు, నా దగ్గర డబ్బులు ఉంటే నేనే విడిపించేస్తాను, ఇవే అర్జెంట్ బాగా అన్నాడు కార్తీక్. అంత అర్జెంట్ అయితే నీ బైక్ అమ్మేయొచ్చు కదా అని గొనుగుతూ చైన్ తీసి కార్తీక్ చేతిలో పెట్టింది దీపు. దీపు చేతిలో చైన్ తీసుకుని నా బండి అమ్మేసి నీ దగ్గరికి వచ్చానే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. ఎవరికో
ఒంట్లో బాగోపోతే వీడికెందుకు అంత తాపత్రయం, అయినా వాడు అలా చేయని అడగగానే ఇచ్చేస్తావా అని దీపిక మీద కోప్పడింది వాణి. పోనీలేవే, మన వల్ల ఒకరికి మంచి జరుగుతుంది అంటే అంతకంటే ఇంకేం కావాలి అంది దీపిక. సరిపోయింది, ఇప్పుడు మీ నాన్న అడిగితే ఏం చెప్తావు అంది వాణి. ఏదో ఒకటి చెప్తానులే పద. అంటే ఒక మాట అంటారు, ఆ చైన్ కోసం నన్నేం చంపేరు కదా, పద అని వాణి చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది దీపిక. కొన్ని రోజుల తర్వాత దీపిక కార్తీక్ అని పిలిచిందోసారి. కానీ కార్తీక్ పలకకుండా అలాగే శిలలా అలాగే కూర్చున్నాడు. కార్తీక్ నిన్నే పిలిచేది అంది మరోమారు. కార్తీక్ మళ్ళీ పలకలేదు. ఏమైంది ఈ కార్తీక్కి అని అనుకొని కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఏంటి పిలుస్తుంటే పలకు చెవుడా అని కోపంగా అడిగింది దీపిక. అది కాదే, నువ్వు ఫస్ట్ టైం కదా నన్ను ఇలా పిలవటం, నువ్వు ఇలా పిలుస్తుంటే నా చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది, అందుకే పలకలేదు అన్నాడు కార్తీక్. చాలే కానీ మొన్న నా చైన్ను పట్టుకెళ్ళావు కదా, ఎక్కడా అది అంది దీపిక. అదే, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాను అన్నా కదా అన్నాడు కార్తీక్. ఆ రోజు హడావుల్లో ఉన్నానని అడగలేదు, కానీ అంత డబ్బు అవసరం ఎందుకు వచ్చింది నీకు అని దీపిక అడుగుతుంటే, దీపిక చేపట్టుకొని రా నాతో అని దీపికని తీసుకువెళ్ళబోతుంటే కార్తీక్ చేయి విడిపించుకొని ఎక్కడికి అంది. ఆ మాటకి కార్తీక్ దీపిక వైపు తిరిగి, ఆ డబ్బు ఏం చేశానో అడిగావు కదా, పద చూపిస్తాను అని దీపికని తీసుకుని తన ఫ్రెండ్ బైక్ తీసి దీపికని ఎక్కించుకొని బైక్ స్టార్ట్ చేశాడు కార్తీక్. వెళ్తున్నంతసేపు దీపిక దారి మధ్యలో చాలాసార్లు అడిగింది ఎక్కడికి అని, కానీ కార్తీక్ నోరు కూడా మెదపలేదు. అసలు అడిగి అడిగి విసుగు వచ్చి ఇంకా సైలెంట్గా కూర్చుంది దీపిక. కాసేపటికి కార్తీక్ తన బైక్ని ఒక బస్తీ దగ్గర ఆపాడు. ఆ ఏరియా చూసిన దీపికకి ఎందుకో అడుగు కూడా ముందుకి వేయబుద్ధి కాలేదు. ఏంటి చూస్తున్నావురా అని కార్తీక్ చేయి పట్టుకునేసరికి, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని వెనక్కి అడుగులు వేసింది దీపిక. ఆ డబ్బులు ఏమయ్యాయి అని అడిగావు కదా, పద అని దీపిక చేపట్టుకుని లోపలికి లాక్కి వెళ్ళాడు కార్తీక్. ఆ మురికివాడిలో దీపికనే అక్కడ ఒక క్షణం కూడా నిల్చోబుద్ధి కాలేదు. అయినా కార్తీక్ కోసమే అతని వెనకే నడుస్తుంది దీపిక. అక్కడ అలా నడుస్తుంటే కార్తీక్ ఇలాంటి ప్లేస్లో ఉన్నాడా అని ఒక్క క్షణం అనిపించింది కూడా. కానీ సైలెంట్గా అతని వెనకే నడుస్తుంది. అలా కార్తీక్ దీపికని ఒక గుడిసెలో ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఆ గుడిసెలో ఉన్న ఒక నడి వయసు ఆమె కార్తీక్ని చూడగానే బయటికి వచ్చి, కార్తీక్ బాబు ఏంటి ఈ టైంలో కాలేజీకి వెళ్లకుండా ఇలా వచ్చారు అని అడిగింది ఆమె. ఏమీ లేదు లక్ష్మక్క, పాపను చూసి వెళ్దామని వచ్చాను, ఎలా ఉంది పాపకి అంటూ ఆమెతో పాటే లోపలికి వచ్చి బయట నిల్చున్న దీపికను చూసి రా లోపలికి అన్నాడు. దాంతో దీపిక కూడా లోపలికి వెళ్ళింది. ఆ గుడిసెలో ఉన్న చిన్న నులక మంచం మీద ఒక చంటి పిల్ల పడుకుని ఉంది. తన గుండె మీద బ్యాండేజ్ వేసి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే చాలా జాలేసింది దీపికకి. కార్తీక్ ఆ పాపని, హాయ్ బంగారం ఎలా ఉన్నావు అంటూ ముద్దు చేశాడు. కార్తీక్ని చూడగానే కిలకిలా నవ్వేసింది ఆ పాప. ఆ నవ్వు చూడగానే దీపిక కూడా అప్రయత్నంగా కార్తీక్ భుజంపై చెయ్యి వేసి ఇంకో చేత్తో ఆ అమ్మాయి మోముని ప్రేమగా తడిమి, ఏం పేరు అని కార్తీక్ వైపు చూసి అడిగింది. దీపిక అంటూ ఆ అమ్మాయి బుగ్గుగిల్లాడు కార్తీక్. ఆ మాటకు దీపిక కార్తీక్ వైపు చూసి, నేను చైన్ ఇచ్చానని నా పేరు పెట్టావా, అదే చైన్ వేరే వారు ఇచ్చి ఉంటే వాళ్ళ పేరు పెట్టేవాడివా అని అడిగింది దీపిక. మొద్దు, ఈ చిట్టుదానికి ఆ పేరు పుట్టినప్పుడే పెట్టానే అన్నాడు కార్తీక్. ఆ మాటకి దీపిక కార్తీక్ వైపు మౌనంగా ఒక చూపు చూసి ఊరుకుందంతే. పని అయిన తర్వాత ఆ పాప వాళ్ళ అమ్మ చీర కొంగుని తడి చేతులు తుడుచుకొని నేల మీద కూర్చుంది. అయినోళ్ళు మాకెందుకని వదిలేస్తున్న ఈ రోజుల్లో కార్తీక్ బాబు నా కూతురికి ప్రాణం పోశాడు. ఆయన చేసిన సాయానికి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవటం తప్ప నేను ఇంకా ఏం చేయలేను అని చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ దీపికని తన గోడు చెప్పుకుంది. దీపికకి ఆవిడని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. ఆవిడ ఏడుస్తుంటే ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు కార్తీక్ వైపు చూసింది. తన చూపుల మర్మం అర్థమైన కార్తీక్, ఏం లక్ష్మక్క, నువ్వు ఇలా రుణం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను పరాయవాడిని చేస్తున్నావా అన్నాడు కార్తీక్. నువ్వు నిజంగా బంగారం కార్తీక్, నీ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నిజం, నువ్వు సమయానికి ఆదుకోపోతే నా బిడ్డ అంటూ బోరున ఏడ్చేసింది ఆ బిడ్డ తల్లి. లక్ష్మక్క, ఏమిటి ఏడుపు, చూడు నువ్వు ఏడుస్తుంటే పిల్ల ఎలా కంగారు పడుతుందో అని ఆవిడ కళ్ళు తుడిచి, క్లాస్ ఉంది నేను కాలేజీకి వెళ్తాను అని
పైకి లేచాడు కార్తీక్. తర్వాత దీపికతో కలిసి కాలేజీకి వచ్చేశాడు. ప్రస్తుతంలోకి వచ్చేసింది దీపిక కూడా. ఆ గాజులు తీసుకుని వాటిని ముద్దాడి, సారీ నాన్న, నీకు చాలా అబద్ధాలు చెప్పేశాను అని వాటిని తీసి బీరువాలో పెట్టేసింది దీపిక. కాసేపటికి విషయం తెలియని యమున దీపికకి ఫోన్ చేసి రామకృష్ణ గారిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పింది. అత్తయ్య, నాన్న ఇంతకు ముందే బయలుదేరారు అత్తయ్య అంది దీపిక. అదేంటి అప్పుడే వెళ్ళిపోయారా? ఆయన వెళ్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు అని గద్దిస్తూ అడిగింది యమున. నేను అన్నానత్తయ్య, కానీ ఎక్కడికక్కడ వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ వస్తానులే అని వెళ్ళిపోయారు అంది దీపిక. పొద్దున్న కార్తీక్ ఆయనతో అగౌరవంగా ప్రవర్తించాడా అని అనుమానంగా అడిగింది యమున. చాచా, అలాంటిదేం లేదు అత్తయ్య, పొద్దున్న కార్తీక్ మామూలుగానే ఉన్నారు, నాన్న వెళ్ళింది దాని గురించి కాదు అంది దీపిక. సరే, నేను ఆయనతో ఫోన్ చేసి మాట్లాడతానులే. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అత్తయ్య, కూర్చున్నాను అంతే. సరే, టైంకి తిను, నిన్నట్లాగా ఆలోచనలో పడి తినటం మర్చిపోకు, ఉంటా అని ఫోన్ పెట్టేసింది. ఆవిడ ఫోన్ పెట్టిన తర్వాత దీపిక తన డైలీ రొటీన్లోకి పడిపోయింది. మధ్యాహ్నం భోంచేసి మగతగా అనిపించడంతో వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. కరెక్ట్గా 4:30 ఆ టైంకి అనుకుంటా కాలింగ్ బెల్ చప్పుడుకు ఉలిక్కిపడి లేచి, ఈ టైంలో ఎవరా అనుకుంటూ హడావుడిగా వెళ్ళి తలుపు తీసిన ఎదురుగా కార్తీక్. దీపికని చూడగానే, ఏయ్, డోర్ తీయటానికి అంత టైం ఏంటే అన్నాడు కోపంగా. అది పడుకున్నాను ఇప్పుడే అని దీపిక ఏదో చెప్తుంటే తనని తీసుకొని లోపలికి వస్తున్న కార్తీక్కి సోఫాలో బట్టల గుట్ట కింద పడి ఉన్నాయి. అస్తమానం తిని పడుకోవటమేనా? ఇంటి పని ఏమైనా చేసేది ఉందా లేదా? ఆ సోఫాలో బట్టలు మడతపెట్టి తీరిక కూడా లేకుండా ఉందా అని అరుస్తూ అడిగాడు కార్తీక్. తీసేస్తాను కార్తీక్ అని బట్టలు తీసి బెడ్రూమ్లోనికి పట్టుకు వెళ్ళి అవి మడత పెడుతున్న దీపికను చూసి, వచ్చినోడికి మంచినీళ్ళు ఇవ్వటం, కాఫీ పెట్టడం ఏం లేదా? వీడి గురించి నాకెందుకులే అనుకుంటున్నావా అన్న అరుపులు విని ఆ బట్టలు అక్కడే వదిలేసి కిచెన్లోనికి వెళ్ళింది దీపిక. ఉబికి వస్తున్న కన్నీరు కార్తీక్ కనపడకుండా దాచి కాఫీ మంచినీళ్ళు గ్లాసు కార్తీక్ ముందు పెట్టి మళ్ళీ బట్టలు మడత పెట్టడానికి వెళ్ళింది. ఇవి నా మొహాన పడేసి వెళ్ళిపోవడమేనా? నువ్వు వచ్చే వరకు ఇవి ఇలా పట్టుకొని ఉండనా అని కార్తీక్ అరుపుకి మడత పెడుతున్నవి అక్కడే వదిలేసి హాల్లోకి వచ్చిన దీపికకి గుమ్మం దగ్గర నిల్చుని సోజం చూస్తున్నట్టు చూస్తున్న ప్రభాకర్ గారు కనిపించారు. మావయ్య, మీరెప్పుడొచ్చారు? రండి అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పలకరించింది ఆయన్ని. వాడిని నోటికి వచ్చినట్టు తిడుతున్నప్పుడే వచ్చానమ్మా అంటూ లోపలికి వచ్చారు ఆయన. ఆ మాటకి కార్తీక్ ఆయన వైపు తల తిప్పి చూసి మళ్ళీ తన పనిలో తను పడిపోయాడు. కాఫీ తీసుకురానా మావయ్య అడిగింది దీపిక. కాఫీ వద్దు కానీ స్ట్రాంగ్గా టీ పెట్టమ్మా, తల పగిలిపోతుంది అన్నారు ఆయన. అలాగే మావయ్య అని కిచెన్లోనికి వెళ్ళిపోయింది దీపిక. కార్తీక్, మారవా నువ్వు ఇంకా? ఎందుకు దీపికను అలా బాధ పెడతావు అని మెల్లగా కార్తీక్ని అడిగారు ఆయన. నాన్న, మీకు నేను తనని తిట్టిందే కనిపిస్తుందా? ఈరోజు ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్, పొద్దున్నుంచి ఊపిరి తీసుకుని ఖాళీ కూడా లేదు నాకు. నా పని ఒత్తిడిలో నేను ఇంటికి వస్తే కనీసం కాఫీ తాగుతారా అని కూడా అడగలేదు. ఆ కోపంతో అరిచాను, లేదంటే నాకేమైనా తనపైన కక్ష అన్నాడు కార్తీక్. ఈరోజు సంఘటన వదిలే కార్తీక్, ఎందుకు దీపికతో ప్రేమగా మాట్లాడవో అన్నారు ఆయన. ప్రేమగా మాట్లాడకపోతే ప్రేమ లేనట్టిన నాన్న అడిగాడు కార్తీక్. కార్తీక్ నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తనకు కూడా తెలియాలి కదా. తన నా భార్య, తనని నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఏంటి? కార్తీక్ మాటలో అహం స్పష్టంగా కనపడుతుంది. చెయ్యాలరా, నీకోసం అన్నీ వదులుకొని వచ్చేసిన అమ్మాయి తను. తన ఇల్లు, ఇంటి పేరు అన్నిటికంటే మించి తన కళ్ళల్లోని పెట్టుకొని చూసిన తన తండ్రిని అన్నీ వదులుకొని నీతో వచ్చేసింది. నువ్వు తనని బాగా చూసుకుంటావని అన్న నమ్మకంతో అని ఆవేశంగా అన్నారు ఆయన. అంటే నేను తనని బాగా చూసుకోవట్లేదా? ఈ ఇంట్లో ఏమీ లోటు లేదు తనకి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇల్లు ఊడవడానికి, సామాన్లు కడగటానికి పని మనిషి కూడా ఉంది. ఇంకా ఆ వంట కూడా చేయలేను అంటే కుక్కును కూడా పెట్టగలను అన్నాడు కార్తీక్ అంతే ఆవేశంగా. ఛా కార్తీక్, నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అంటే గర్వంగా చెప్పుకునేవాడిని, కానీ వాటితో పనిచేసి నువ్వు మిషన్ మైండ్ అయిపోయావు అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు ఆయన. వాళ్ళ డిస్కషన్ అయ్యే వరకు కిచెన్లోనే ఉండి వాళ్ళ మధ్యలో వాతావరణం చల్లబడ్డాక టీ తీసుకుని వచ్చి ప్రభాకర్ గారికి ఇచ్చింది. దీపిక, మా బాస్ కొన్నాళ్ళు మన ఇంట్లో ఉంటారు, రేపు ఆ బెడ్రూమ్ నీట్గా సర్ది ఉంచు అని దీపికకి సీరియస్గా చెప్పాడు కార్తీక్.
తన మాటకు దీపిక ఎందుకు, ఏమిటి, ఎవరు అని అడగకుండా సరే అని తల ఊపింది. సరే అనటం కాదు, ఆయన ముందు అలా సోఫాల మీద కుర్చీల మీద బట్టలు వేసి ఉంచుకో, అర్థమైందా అని గట్టిగా విసుక్కున్నాడు కార్తీక్. రే కార్తీక్, నీకేమైనా పిచ్చా? ఎందుకు తన మీద అలా అరుస్తున్నావు? అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ మధ్యలో మేమెందుకు అని మీకు దూరంగా ఉంటే ఇప్పుడు మీ మధ్యలో వాడినెవరినో తీసుకొస్తాను అంటున్నావేంటి అని ప్రభాకర్ గారు అడిగారు. నానా, వచ్చేది నాకు బాగా కావాల్సిన మనిషి అన్నాడు కార్తీక్. అలా అయితే ఈ ఇల్లు నీ ఒక్కడిదే కాదు, దీపు కూడా ఉంటుంది ఈ ఇంట్లో. తన ఇష్టం తెలుసుకోకుండా ఇంకో మనిషిని తన ఇంట్లో పెట్టే హక్కు నీకు లేదు అన్నారు ప్రభాకర్ గారు. మరి దీపిక తనకి ఇష్టం లేదని అయితే చెప్పలేదు కదా అన్నాడు కార్తీక్. నువ్వు తన ఇష్టమే తెలుసుకోకుండా ఆ మాట అనకూడదు కదా అన్నారు ఆయన. ఆ మాటకు కార్తీక్ దీపిక వైపు చూసి ఏంటి మాట్లాడవు చెప్పు అన్నాడు. ఆ మాటకు దీపిక కార్తీక్ వైపు చురుక్కున చూసింది. దీపిక, నువ్వు వాడికి భయపడి నిర్ణయం తీసుకోవద్దు, నీ మనసులో ఉన్నది ఏంటో చెప్పు అని ప్రభాకర్ గారు అన్నారు. నాకు ఇష్టమే మావయ్య అన్న దీపిక మాటకి ప్రభాకర్ గారు షాక్ అయితే కార్తీక్ గర్వంగా తండ్రి వైపు చూశాడు. దీపిక, నువ్వు కార్తీక్ చెప్పిన దానికి ఒప్పుకోవటం నేను ఒప్పుకోను. ఇంట్లో ఇంకో మనిషి ఎక్కువైతే నీకు ఎంత ఇబ్బంది అన్నారు ఆయన. ఇందులో ఇబ్బంది ఏముంది మావయ్య, ఎసల్లో గుప్పిడి బియ్యం ఎక్కువ వేసి వాచడం అంతే కదా అంది దీపిక. ఆ మాటకి కార్తీక్ ప్రభాకర్ గారి వైపు చూసి నవ్వి, నువ్వు వెళ్ళి తనకి అరేంజ్మెంట్స్ చూడు అని కార్తీక్ అనడంతో అలాగే అని లోపలికి వెళ్ళింది దీపిక. దీపిక వెళ్ళిన తర్వాత కార్తీక్ వైపు నోరెళ్ళబెట్టి చూశారు ప్రభాకర్ గారు. కార్తీక్ అది చూసి తనకి ఇష్టం అనే చెప్పాను కదా, ఇప్పుడు మధ్యలో మీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. నాకెందుకు, మీ ఇల్లు మీ ఇష్టం, నేను వెళ్తున్నా అని లేచి బయటికి వచ్చారు ఆయన. మావయ్య కాసేపు కూర్చుని వెళ్ళండి అని బయటికి వచ్చి చెప్పింది దీపిక. దానికి ఆయన దీపిక వైపు ఒక చూపు చూసి ఏం మాట్లాడకుండా బయటికి వచ్చేశారు. దీపిక ఆయన వెళ్ళే వైపే చూస్తుంటే చూసింది చాలు, వెళ్ళి చెప్పిన పని చేయి అన్నాడు. ఆర్డర్ వేశాడు కార్తీక్. దాంతో అక్కడి నుంచి లోపలికి వచ్చేసింది దీపిక. ఆ తర్వాత రోజు, హలో దీపిక, నేను ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటాను, నాతో పాటు మన గెస్ట్ కూడా వస్తున్నారు, వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి, ఎక్కడవక్కడ ఉంచి తగలాడు అని ఫోన్లో కార్తీక్ ఇస్తున్న వార్నింగ్ అంతా విని చివరిగా అలాగే కార్తీక్ అని ఫోన్ పెట్టేసింది దీపిక. ఏమంటున్నాడు? తన ఎదురుగా ఉన్న యమున ప్రశ్నకి దీపిక తలెత్తి ఆవిడ వైపు చూసి, ఆ గెస్ట్ని తీసుకువస్తున్నారంట అత్తయ్య అంది దీపు. కార్తీక్ పెళ్ళైతే వాడు మారతాడేమో అనుకున్నాను, కానీ నిన్ను మార్చేస్తాడా అని నేను అనుకోలేదు అంది యమున. భర్త ఇష్టాన్ని తెలుసుకోవటం భార్య ధర్మం కదా అత్తయ్య అంది దీపిక. భార్య ఇష్టాల్ని గౌరవించడం కూడా భర్త ధర్మమే, వాడు పాటిస్తున్నాడా అంది. నాకంటూ ఇష్టాలు ఏమీ లేవత్తయ్య, నేను ఇష్టపడినవి అన్నీ ఆ దేవుడు నా నుంచి లాగేసుకున్నాడు. అమ్మని ఇష్టపడ్డాను, తనని తీసుకుపోయాడు. స్వచ్ఛమైన ప్రేమను కోరుకున్నాను, నాకు అది దూరం చేశాడు. ఇప్పుడు నాకే ఇష్టాలు లేవు, ఉన్నదల్లా నా భర్తను బాగా చూసుకోవాలి, తనకు నచ్చినట్లు మసులుకోవాలనే కర్తవ్యం అంది దీపిక. మాటలు బాగా నేర్చావు దీపు, కానీ ఇవి నా దగ్గర కాదు, మీ ఆయన దగ్గర ఉపయోగిస్తే మంచిది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది యమున. ఆవిడ వెళ్ళిన వైపే దీపిక కాసేపు మౌనంగా చూసి తర్వాత ఒకసారి ఆ గెస్ట్ కోసం రెడీ చేసిన బెడ్రూమ్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని రీచెకింగ్కి వెళ్ళింది. కారు ఆగిన చప్పటితో కార్తీక్ వచ్చేశాడు అని అర్థమయ్యి ఒకసారి అన్నీ ఎక్కడవక్కడ ఉన్నాయా లేదో అని చూసుకుని కార్తీక్ కోసం గుమ్మడి దగ్గర ఎదురు చూస్తూ ఉంది. కార్తీక్ అతని వెనక ఆ గెస్ట్ లోపలికి వస్తున్నారు. కార్తీక్ అడ్డుగా ఉండటం వల్ల ఆ కార్తీక్తో పాటు వస్తున్న మనిషి మొహం సరిగ్గా కనపడలేదు దీపికకి. గుమ్మం దాకా వచ్చిన మనిషి ఇంట్లోకి ఎలాగో వస్తాడో అని తెలిసి అతన్ని చూడటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు దీపిక. కార్తీక్కి షూ వేసుకుని లోపలికి వచ్చే అలవాటు, అందుకే సరాసరి లోపలికి వచ్చేశాడు. కానీ ఆ గెస్ట్ మాత్రం షూ లేస్ విప్పుతూ కిందకి వంగాడు. సో అప్పుడు అతని మొహం కనిపించలేదు దీపికకి. దీపిక వాటర్ తీసుకురా వెళ్ళి అని కార్తీక్ చెప్పడంతో అని కిచెన్లోనికి వెళ్ళి 2 గ్లాసులు వాటర్ తీసుకుని హాల్లోకి వచ్చింది. దీపిక వచ్చేసరికి కార్తీక్ పక్కనే ఆ గెస్ట్ కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే ముందుకు వెళ్ళేది కాస్త ఆగిపోయింది. దీపిక రావటం గమనించిన కార్తీక్, సార్ షీఈ్ మై వైఫ్ దీపిక అంటూ, దీపిక ఈయన మా కొత్త ప్రాజెక్ట్ లీడర్,
బై ద వే ఈయన పేరు కూడా కార్తీక్ అని. ఆ కార్తీక్ అంటుంటే తన 2 చేతుల్లో ఉన్న గ్లాసులు కింద పడేసింది. స్టోరీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయొచ్చు కదా. ఇక్కడ నుంచి కంటిన్యూ పార్ట్ని నేను రేపు మార్నింగ్ 10 o'clockకి పోస్ట్ చేస్తాను. వీళ్ళ జీవితాలు ఇక్కడ నుంచి ఎన్ని మలుపులు తిరుగుతాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ. అన్నట్టు మీలా స్టోరీస్ వినేవాళ్ళు ఉంటే కనుక ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.